ఏలూరు జిల్లా అధికారుల తీరుపై ఎంపీ పుట్టా మహేష్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏలూరు కలెక్టరేట్ లో జిల్లా అభివృద్ధి సమన్వయ పర్యవేక్షణ కమిటీ సమావేశంలో ఎంపీ పుట్టా మహేష్ పాల్గొన్నారు. గత మీటింగ్ లో చర్చించిన అంశాలు పరిష్కరించకపోవడంపై మండిపడ్డారు. ఇకపై అధికారులు అలసత్వం వహిస్తే చూస్తూ ఊరుకునేది లేదని కఠిన చర్యలు తీసుకుంటామని పుట్టా మహేష్ వార్నింగ్ ఇచ్చారు. చాలా ఇష్యూస్ ఉన్నాయి, డీటెయిల్ గా రివ్యూ చేస్తాను. నేను వెళ్ళిపోతున్నాము, మళ్ళీ నెక్స్ట్ దిశా మీటింగ్ వస్తే మళ్ళీ సేమ్ ఇష్యూస్. వాళ్ళకి ఇంకా పబ్లిక్ లో ఎక్కడ కానీ సాటిస్ఫాక్షన్ రేటు ఇంకా బాగా కనపడట్లేదు. ఈ 2 days రేపు ఇంకా టోటల్ గా 12 వర్క్లు ఉన్నాయి సార్. 15 వర్క్స్ 24 నుంచి మొన్న లాస్ట్ మార్చ్ ఇచ్చిన వర్క్స్ లో ఎన్ని వర్క్స్ కంప్లీట్ అయితే మన రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే మాకు కంటిన్యూస్ గా గవర్నమెంట్ ఒకటే ఉండాలి. మీరందరూ అధికారులు అందరూ కూడా హ్యాండ్ టు హ్యాండ్ మీరు పని చేయకపోతే మాత్రం చాలా ఇబ్బంది. ఇప్పటి నుంచి నేను కూడా కలెక్టర్ గారితో కూడా రెగ్యులర్ గా నేను టచ్ లో ఉంటున్నప్పుడు కూడా నేను అధికారులు ఈసారి నుంచి ఎవరైనా కానీ నెగ్లిజెన్సీ చేస్తే మాత్రం సీరియస్ గా యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. నేను కూడా సీఎం గారికి కూడా క్లియర్ గా చెప్పడం జరిగింది. ఎక్కడైనా కానీ అధికారులు ఈసారి నుంచి కొంచెం ఏమైనా నెగ్లిజెన్సీ చేస్తే మాత్రం ఒప్పుకునే పరిస్థితి లేదు. మనం ఈ 5-6 అవర్స్ టైం అందరి టైం కూడా ఇక్కడ అన్ని పనులు వదిలేసి మనం ఇక్కడ కూర్చుంటేది ఎందుకంటే మనం ఏదైనా సాల్వ్ చేయగలుగుతామని ఇక్కడ కూర్చుంటున్నాం. సాల్వ్ చేయట్లేదు, మనం ఊరికనే పోస్ట్పోన్ చేస్తాం. మీరు ఒకటి గుర్తు పెట్టుకోండి, దిశా మీటింగ్ అయినా డిస్ట్రిక్ట్ రివ్యూ మీటింగ్ అయినా ఏ మీటింగ్స్ అయినా కానీ మనం చెప్తే ఆ పనులు నెక్స్ట్ రివ్యూ మీటింగ్ కెళ్ళ పనులు కంప్లీట్ అయ్యి మీరు ఈ పని కంప్లీట్ అయిందని చెప్పే పరిస్థితిలో మనం ఉండాలి. మీరు అందరూ గుర్తుపెట్టుకోండి, ఎట్టి పరిస్థితుల్లో నెక్స్ట్ దిశా మీటింగ్ కి వాళ్ళు చెప్పిన టార్గెట్స్ అన్ని కూడా నెక్స్ట్ దిశా మీటింగ్ కి కంప్లీట్ అయినట్లు ఉండాలి. ఎక్కడ కానీ మళ్ళీ కంప్లీట్ అవ్వలేదు, పెండింగ్ ఉన్నాయి చేసేస్తాం అనకుండా కంపల్సరీ అన్ని కూడా పెండింగ్ పనులన్నీ కూడా కంప్లీట్ చేసి మేము అడిగే పనులన్నీ కూడా ఎవరు ఎమ్మెల్యేలు అడిగినా కూడా మేము అడిగినా ఎవరు అడిగిన పనులన్నీ కూడా కంప్లీట్ చేసి ఉండేట్లు మీరు ప్రిపేర్ అయ్యి రావండి. ఎందుకంటే ఈసారి నుంచి ఏమైనా రాకపోతే మాత్రం ఆ అధికారులు ఎవరున్నారో వాళ్ళ మీద మేము స్ట్రిక్ట్ గా దిశా మీటింగ్ లో స్ట్రిక్ట్ గా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోమని కూడా క్లియర్ గా చెప్పేస్తాం.